ఆర్ఎం ఉమామహేశ్వరరావు ఆయన్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఏకే ప్రభాకర్ గారిని కూడా ఆయన్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం. కత్తి పద్మ గారిని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇంకా నవీన్ గారు దీన్ని కొనసాగిస్తారు. మీ అందరికీ ఈ చర్చా వేదికకి స్వాగతం పలుకుతున్నాను. ఆ తర్వాత సెషన్లో కథా సాహిత్యంలో కొత్త స్వరాలు అనేది మా తర్వాత సెషన్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మేము మాట్లాడేది కథా సాహిత్యంలో వర్తమాన గ్రామీణ జీవితం. ఈ సెషన్ ప్రారంభించే ముందు సుమారుగా దీన్ని నేను కూడా గంటన్నర టైం ఉన్నట్టుంది. మొత్తం గంటన్నర టైం ఉంది మొత్తం. ఈ గంటన్నరలో వర్తమాన గ్రామీణ జీవితం అసలు ఆ టాపిక్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తాను 10-15 నిమిషాల్లో నేను. ఆ తర్వాత చర్చలోకి వెళ్దాం. నిజానికి వర్తమాన గ్రామీణ జీవితం అనగానే కొంతమందికి అనుమానం వస్తుంది, వాళ్ళ గ్రామాలు ఉన్నాయా, గ్రామ జీవితం ఎలా ఉంది, గ్రామ జీవితం పట్టణ జీవితం కింద మారిందా, లేకపోతే పట్టణాలు నగరాలు అవుతున్నాయా, ఇప్పుడు గ్రామీణ వ్యవస్థ ఒకప్పుడు మనం అనుకున్నటువంటి గ్రామీణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ వాతావరణం అంతా ఇప్పుడు ఉందా, ఇలాంటి ఆలోచనలు చాలామందిలో ఉన్నాయి. వాటి గురించి కాస్త మాట్లాడుకుందాము. ఏదేమైనా కానీ ఇవాళ తప్పనిసరిగా చర్చించాల్సిన అంశాల్లో వర్తమాన గ్రామీణ జీవితం కథల్లో వస్తే ఎలా వస్తుంది ఏంటి అనేది కొంత చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఒకప్పుడు 50% జీడిపిలో గ్రామీణ భారతదేశం నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి జీడిపిలోకి 50-60% వచ్చిన రోజులు, 40-60 మధ్యలో శాతం జీడిపిలోకి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ చూస్తే 16-18-19% మించి గ్రామీణ ప్రాంతాల నుంచి జీడిపిలోకి రావట్లేదు. అయినా మంది ప్రధానంగా గ్రామీణ వ్యవసాయ ఆధారిత గ్రామీణ వ్యవస్థ కింద కొంతవరకు చూడొచ్చు. ఇట్లా రకరకాల చర్చలు దీని మీద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు దేన్ని గ్రామీణ జీవితం కథలోకి వస్తుందా అనుకున్నప్పుడు అసలు దేన్ని గ్రామీణ కథ అని అనొచ్చు, గ్రామీణ జీవితాన్ని చిత్రించిన కథ అని దేన్ని అందాం మనం అంటే, నా దృష్టిలో 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి వ్యవసాయం మీద ఎన్ని కథలు వచ్చినాయి తెలుగులో ఇప్పటికీ. వ్యవసాయం అంటే ఇక్కడ ఒక వ్యవసాయం చేయటం గురించి కాదు నా ఉద్దేశం. వ్యవసాయం కావచ్చు, లేకపోతే సాగునీటి వసతి గురించి కావచ్చు, లేకపోతే ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లోనూ, కొన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనూ, లేకపోతే కొంత గుంటూరు ప్రాంతాల్లోనూ కూడా నీటి వసతి చాలా తక్కువగా ఉండటం వల్ల వచ్చినటువంటి సమస్యలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో. అది కాకుండా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితుల్లో గ్రామాలు కుదేలైపోవటం, చాలామంది పశువుల్ని అమ్మేసుకోవటం ఒకప్పుడు మనం చూసాము. ఇప్పుడు అక్కడ ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ఇదొకటి ఉంది. ఇది కాకుండా గిట్టుబాటు ధరలు. నిన్నగాక మొన్న కూడా మదనపల్లి మార్కెట్లో టమాటా కిలో ₹10 పావలాకి 10 పైసలకి అమ్ముకోవడం ఇష్టం లేక పారబోసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మనకు చాలా కాలం మహారాష్ట్రలో ఉల్లిపాయలు అట్లాగే పారబోసిన సందర్భాలు ఉన్నాయి. రైతులు గిట్టుబాటు ధర లేక. గిట్టుబాటు ధర అనేది ఇది రెగ్యులర్ క్రమంగా వస్తున్నటువంటి సమస్యగా ఉంది. కాబట్టి ఇదొక సమస్య. ఇదంతా ఒక ప్రధానమైన అంశం అయితే, రెండోది గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులు, చేతి వృత్తులు రాను మృగ్యమైపోతున్నాయి. కుల వృత్తులు, చేతి వృత్తులు వాళ్ళు గ్రామాల నుంచి నిష్క్రమించడమో, ఉన్న 1-2 వృత్తులు ఉన్న 1-2 మెకనైజ్ అవ్వటమో, లేదా ఇంకో రకంగానో మొత్తం మీద గ్రామీణ చేతి వృత్తులు, గ్రామీణ కుల వృత్తులు కూడా నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. ఈ స్థితి మీద కథలేమన్నా మనకు వచ్చినాయా? ఇదొకటి. మూడోది, గ్రామాల్లో రోజువారీ వ్యవహారాలు అట్లాగే కనపడుతున్నప్పటికీ చాలా మార్పులు సంభవించినాయి ఈ మధ్యకాలంలో. అంటే ముఖ్యంగా 1990 లేదా 2000 నుంచి మొదలయ్యి ఈ 20-30 ఏళ్లలో గ్రామ ప్రాంతాల్లో వచ్చినన్ని మార్పులు గతంలో ఇంత ఫాస్ట్గా ఎప్పుడు వచ్చిండో బహుశా. ఎందుకంటే చాలామంది గ్రామ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోవటం, యువకులు గ్రామాలకు చాలా ఖాళీలు అవటం, వ్యవసాయం చేసేవాళ్ళు లేక కొన్ని సందర్భాల్లో భూములు అట్లా ఖాళీగా వదిలేయటము, లేదు వ్యవసాయం చేసిన గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల గ్రామాల్లో సుబాబుల చెట్లు ఇట్లాంటివి ఎక్కువగా
పంట కింద పంట కూడా కాదు, సుబాబుల చెట్లు వేస్తే దాని నుంచి వచ్చే ఫలసాయాన్ని పొందటం, ఇట్లా రకరకాలుగా గ్రామీణ వ్యవస్థ, ఒకప్పుడున్న గ్రామీణ పరిస్థితులు రూపు మారిపోయి కొత్తగా కొన్ని మార్పులు, చాలా చెప్పుకోదగిన మార్పులే వచ్చినాయి. అదొకటి. తర్వాత ఇవి కాకుండా గ్రామాల్లో రాజకీయ కక్షలు అంటే ఫ్యాక్షన్ తగువులు మాత్రమే కాకుండా 2 పొలిటికల్ పార్టీసో 3 పొలిటికల్ పార్టీసో 4 రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ రాజకీయ పార్టీల ద్వారా వచ్చినటువంటి గ్రామాల్లోకి ప్రవేశించిన కక్షా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దాని మీద ఏమన్నా కథలు వచ్చినాయా? ఇది సుమారుగా తీసుకుంటే మనకి ఇంతకాలం నుంచి ఎన్ని కథలు వచ్చి ఉంటాయి గ్రామీణ జీవితాల మీద అంటే మనకేం అంచనాలు లేవు. సుమారుగా కాకి లెక్కలు చెప్పుకోవడమే తప్ప ఖచ్చితమైన డేటా మన దగ్గర ఏమీ చెప్పుకోదగినంత డేటా లేదు. కానీ నాకు తెలిసినంత వరకు మేము 35 సంవత్సరాల నుంచి కథ పుస్తకం వేస్తున్నాము. ఈ 35 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము దాదాపుగా ఒక 3000 కథలు చొప్పున ప్రతి సంవత్సరం పబ్లిష్ అవుతున్నాయి. ఒకప్పుడు 3,500, ఇప్పుడు 2,500, యావరేజ్న 3,000 సుమారుగా ప్రతి సంవత్సరం రకరకాల పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్రా కానీ ఏదైనా కానీ 3,000 కథలు వస్తున్నాయి. 30 సంవత్సరాల్లో 3,000 కథలు అంటే 1,00,000 కథలు. మేము 35 సంవత్సరాల నుంచి 1,00,000 కథలు దాదాపుగా చదివి ఉంటాం. ఈ 1,00,000 కథలు చదివితే ఈ 1,00,000 కథల్లో ఎన్ని గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించిన కథలు ఉన్నాయి అని మీరు కనుక అడిగితే కొంచెం నిరాశే కలుగుతుంది చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఎక్కువ అనుకుంటే బాగా రాయిపోవడం గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ. ఏది రాసినా ఎలా రాసినా అది గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించిన వస్తువు అయి ఉంటే చాలు. అట్లా చూసుకుంటే మహా అయితే 4,000 మించి 3,000 మించి కథలు ఉండవు. ఇది నిజానికి ఒకప్పుడుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. మేము వేసిన కథలు 35 ఏళ్లలో మేము దాదాపుగా 480 కథలు మా కథా సంపుటాల్లో వచ్చేసాం సంకలనాల్లో. ఈ 480 కథల్లో గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించిన కథలు నాకు వినుమూర్తి గారు నాకు లిస్టు కావాలి అని అడిగారు. లిస్టు పంపిస్తే పొద్దున్న చూసి ఇంతేనా అన్నారు ఆయన ఒకసారి. 40 కథలు మించలేవు. 35 ఏళ్లలో గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన కథల్లో మంచివి అని మేము అనుకున్న కథల్ని పబ్లిష్ చేసినవి ఒక 40 మించి లేవు. అవి గ్రామీణ జీవితానికి సంబంధించి అంటే వ్యవసాయం కావచ్చు, ఇందాక చెప్పిన కుల వృత్తులు, గ్రామంలో వచ్చిన మార్పులు, గ్రామ కక్షలు, రాజకీయాలు, వీటన్నిటికి సంబంధించి ఎన్ని తీసుకున్నా కానీ 45, 50 మించి, మ్యాక్సిమం 50, అంతకు మించి లేవు. మరి ఈ పరిస్థితి గతంలోనే ఉందా, ఇప్పుడుందా చూస్తే గురజాడ దేవుళ్ళారా మీ పేరేమిటి కథ ఏదైతే ఉందో అది 1910-11 మధ్యకాలంలో రాసి ఉండొచ్చు. ఆయన కరెక్ట్గా డేట్ అయితే నాకు గుర్తులేదు కానీ 1910లో తొలి కథ రాశాడు. రెండో కథ కూడా సుమారుగా 5 కథలు కూడా ఒకే టైంలో 10, 12, 13 మధ్యలో రాశాడు. 1915లో ఒక్క కథ రాశాడు. అది రైజింగ్స్ టు ది స్టూప్స్ అని ఇంగ్లీష్లో రాసిన కథ. అదే తర్వాత సంస్కృత హృదయం అని అనువాదం అయింది. ఆ కథలు అట్లా ఉంచితే దాంట్లో దేవుళ్ళారా మీ పేరేంటి 1911 ఆ ప్రాంతాల్లో వచ్చి ఉండొచ్చు బహుశా. 1911 నుంచి దాదాపు 60-70 సంవత్సరాలు గ్రామీణ నేపథ్యంలోనే ఎక్కువ కథలు వచ్చినాయి. అప్పటి రచయితలు కనుక చూస్తుంటే అటు తెలంగాణ ప్రాంతం నుంచి సురవరం ప్రతాపరెడ్డి గారు, మంద రామారెడ్డి గారు, లేకపోతే ఇటు గుంటూరు ప్రాంతం నుంచి మాగోఖలే కానీ, కరుణకుమార్ కానీ, కే సభా కానీ, ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల అన్ని ప్రాంతాల నుంచి చాలామంది రచయితలు గ్రామీణ జీవితం గురించి, కళ్యాణ సుందరి జగన్నాథ్ కానీ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గ్రామీణ మధ్యతరగతి జీవితం గురించి రాసిన కథలు కానీ, ఏవైనా కానీ మొత్తం మీద చూసుకుంటే చాలా ఎక్కువే వచ్చి ఉంటాయి. లెక్క అయితే నేను చెప్పలేను కానీ ఇప్పటికీ చాలా ఎక్కువే వచ్చి ఉంటాయి. ఎంత వచ్చినా కూడా ఇందాక చెప్పినట్టు 5,000 కథానిలయం వాళ్ళు చెప్పాలి ఈ 70 ఏళ్లలో ఎన్ని కథలు వచ్చి ఉంటాయి తెలుగులో అని చెప్తే నా దగ్గర అయితే లెక్కలేదు. కానీ ఎన్ని కథలు వచ్చి ఉంటాయో నాకు తెలియదు. వచ్చిన దాంట్లో నా అంచనా కనీసం ఒక 20% గ్రామీణ జీవితం మీద కథలు వచ్చి ఉండవచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏ కరుణకుమార్ కథలు చదివినా, లేకపోతే గోపీచంద్ కథ చూసిన కథల్లో కూడా గ్రామీణ నేపథ్యం గురించి రాసినవి ఉన్నవి. అలాగే మాగోఖలే కథలు అయితే మొత్తం గ్రామీణ నేపథ్యం గురించి రాసినవి ఉన్నాయి. కందుకూరి కాదు చింతా దీక్షితులు ఎవరు రాసినా కూడా ఎక్కువగా గ్రామీణ జీవితాల మీద వస్తువుని తీసుకుని రాసిన కథలే మనకు ఎక్కువ కనపడతాయి. అయితే వీటిల్లో గ్రామీణ జీవనంలో ఉన్న సంతోషం, ఆనందం,
వాటితో పాటు బాధలు, కష్టాలు, సుఖాలు, వాటితో పాటు పోరాటాలు ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఆ 1960ల వరకు సుమారుగా గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించిన కథలు చాలానే వచ్చాయి. అయితే 60ల 70ల మధ్య ఒక విచిత్రమైన పరిణామం జరిగింది తెలుగు నేల మీద. అదేంటంటే పాఠకులు పెరిగారు బాగా. 60ల 70ల కొంచెం ఇంచుమించు, నేను 60 70 అన్నా అంటే కరెక్ట్గా 60 అని కాదు, అక్కడ 55 నుంచి 75 కూడా కావచ్చు. అటు ఇటుగా కాస్త ఏంటంటే మధ్యతరగతి పాఠకులు బాగా పెరిగారు ఆ కాలంలో. దానికి ప్రధాన కారణం పాపులర్ లిటరేచర్ విపరీతంగా ప్రచారం పొందింది. ఎద్దనపూడి సులోచనారాణి కానివ్వండి, లేకపోతే కోడూరు కౌశల్య కానివ్వండి, రావి శ్రీమన్నారాయణ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎండమూరి వీరేంద్రనాథ్ కొంతవరకు తర్వాత కాలంలో, మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఇట్లా చాలామంది రచయితలు పాపులర్ లిటరేచర్ని బాగా ప్రచారం చేశారు. బాగా పుస్తకాలు అమ్ముడుపోయినాయి. ఆ కాలం మధ్యతరగతి పాఠకులు విపరీతంగా పెరిగిన రోజులు అవి. మధ్యతరగతి పాఠకులు ఎంతగా పెరిగిన రోజులంటే ఈ పుస్తకాలు అన్నీ కూడా లైబ్రరీస్లో రూపాయికి, రూపాయికి దగ్గర నుంచి ₹5 వరకు లైబ్రరీలో పుస్తకాలు అందుబాటులో ఉండేవి అందరికీ. ఈ కారణం చేత ఆ కాలంలో అంటే సుమారుగా 65, 75, 80 సుమారుగా అటు ఇటుగా ఎక్కువగా మధ్యతరగతి పాఠకులను దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ చాలా కథలు వచ్చినాయి. అప్పుడు నెమ్మదిగా గ్రామీణ జీవితం గురించి కథలు రాయడం కాస్త తగ్గుముఖం పట్టడం మొదలైంది నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ 80ల దగ్గరికి వచ్చేసరికి అది ఇంకో విచిత్రమైన కాలం. 80ల దగ్గరికి వచ్చేసరికి పోరాటం అనేది కొద్ది ప్రాంతాల్లో కొద్దిమంది, కొన్ని గ్రూపుల వరకు లేదా కొంత కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే చేసినప్పటికీ దాని ప్రభావం మాత్రం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం అయింది. ఆ పోరాట ప్రభావం విస్తృతమైంది బాగా. దానివల్ల 80ల నుంచి పట్టణ పేదలు తర్వాత గిరిజనులు కార్మిక పోరాటాలు, అటు తెలంగాణ ప్రాంతం నుంచి సింగరేణి కథల దగ్గర నుంచి, కార్మిక కథల దగ్గర నుంచి అట్లాంటి కథలు చాలానే వచ్చినాయి. ఇటు గిరిజన కథలు బాగానే వచ్చినాయి. అలాగే పట్టణ పేదల గురించి చాలామంది, అదో జగత్ సహోదరుల గురించి చాలా కథలు రాశారు. లంపెన్ క్యారెక్టర్స్ మీద రాజారాం మనోహర్ రాసిన, స్మైల్ రాసిన, ఇంకా ఇట్లాంటి వాళ్ళు రావిశాస్త్రి గారు, ఎవరో ఎందుకు రావిశాస్త్రి గారు కథలన్నీ దాదాపు అవే. ఇట్లా చాలామంది 80ల తర్వాత రాసిన కథలన్నీ పట్టణ మధ్యతరగతి కాదు, పట్టణ పేదలు, పట్టణ కార్మికులు లేదా గిరిజనుల మీద కథలు ఎక్కువ వచ్చినాయి. ఈ కాలంలో జరిగిన పోరాటాలు కూడా అంతే ఉధృతంగా రావటం, ఆ పోరాటాన్ని ప్రతిబింబిస్తూ కథలు రావటం. అల్లం రాజయ్య రాసిన, రఘుత్తమరెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి రాసిన, లేకపోతే ఇటు ఈయన మన భూషణ మాస్టర్ రాసిన, వీళ్ళందరూ గిరిజన జీవితాల మీద రాసిన కథలు బాగా ప్రచారంలోకి వచ్చినాయి. ఎన్ని కథలు రాశారనే దానికంటే బాగా ప్రచారంలోకి వచ్చినాయి. ఆ తర్వాత 90ల దగ్గరికి వచ్చేసరికి నూతన ఆర్థిక విధానాలు మనకి ప్రారంభమైనవి. నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పుడు బహుశా ఆంధ్రదేశంలో, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినంత చర్చ, జరిగినంత వ్యతిరేకత, వచ్చినంత సాహిత్యం బహుశా మరే ఇతర రాష్ట్రాల్లో రాలేదనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే విస్తృతమైన చర్చ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ఉద్యమాల కారణంగా నూతన ఆర్థిక విధానాలని వ్యతిరేకిస్తూ, న్యూ ఎకనామిక్ పాలసీని వ్యతిరేకిస్తూ చాలా కథలే వచ్చినాయి. ముఖ్యంగా చేతి వృత్తులు నాశనం అవ్వటం, లేకపోతే వ్యవసాయం దెబ్బతింటం, ఈ కారణాల ఇవన్నీ కథలో రిఫ్లెక్ట్ అయినాయి 80ల తర్వాత. ఈ కాలంలోనే నూతన ఆర్థిక విధానాన్ని మనం ఎంత వ్యతిరేకించినా వాటిని ఆపగలిగామా అంటే ఆపలేకపోయాం. ఆపలేదు, అది ముందుకు వచ్చేసింది కూడా. కానీ అదే సందర్భంలో దాని పట్ల ఎరుక కలిగించగలిగాం. ఆ ఎరుక ఎంత విస్తృతమైందంటే ఇక నూతన ఆర్థిక విధానం వస్తే మన జీవితం ఏమైపోతుందో అనే అంత అంటే తీవ్రంగా ఆలోచించే స్థాయికి మనం ప్రజల్ని సన్నద్ధం చేయగలిగాం వాటి పట్ల. అంతవరకు రచయితలు తమ కథల ద్వారా అది పని చేయగలిగారు. అయితే ఇంకా ఆ తర్వాత 2000 దాటిన తర్వాత మార్పులు ఏవైతే ఉన్నాయో, నూతన ఆర్థిక విధానాల ద్వారా వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పులు చాలా వేగవంతంగా వచ్చినాయి. ఆ వేగాన్ని తట్టుకుని ఆలోచించగలిగి నిలబడగలిగి రచనలు చేసేంత వ్యవధి కూడా లేకపోవటం వల్ల, అంటే ఒక రకంగా చెప్పాలంటే అటు రచయితలకి ఇటు పాఠకులకి
వేగవంతమైన మార్పులకు అనుగుణంగా మానసిక స్థితి దాన్ని రిసీవ్ చేసుకునేంత మానసిక స్థితి కంటే కూడా ఇవి మార్పులు వేగంగా రావటం వలన అవి అర్థం కాని తనం అనేది ఒకటి వచ్చింది. ఈ అర్థం కాని తనంతో పాటు ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది పెద్దగా అవగాహన లేకుండా పోయింది. అయినా ఈ కాలంలో కూడా నూతన ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూనే పెద్దింటి అశోక్ కుమార్ కులవృత్తుల గురించి రాశాడు, అది కదీర్ బాబు రాశాడు, అలాగే అప్పలనాయుడు రాశాడు. ఇట్లా చాలామంది, జాతశ్రీ అయితే కులవృత్తుల మీద ఒక సంపుటే తీసుకొచ్చాడు. ఇట్లా చాలామంది కథలు రాసుకుంటూ వచ్చారు. ఎంత రాసినా ఇందాక చెప్పినట్టు నూతన ఆర్థిక విధానం ఆగలేదు, ఎరుక కలిగింది. అయితే తర్వాత కాలంలో మరి గ్రామీణ జీవితం మీద పెద్దగా కథలు రాలేదా అంటే రాలేదని అనలేము, వచ్చినాయి. వచ్చిన కథలన్నీ కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కరువు గురించి వచ్చింది, నీటి వసతి లేకపోవటం వల్ల వచ్చిన కరువు గురించి వచ్చినాయి, లేదా గిట్టుబాటు ధరలు లేకపోవటం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల గురించిన కథలు వచ్చినాయి. బమిడి జగదీశ్వరరావు 95 ఆ 90 నుంచి 92, 93 వరకు కొన్ని కథలు రాశాడు. అలాగే గిట్టుబాటు ధరలు లేని జీవితం ఆ కాలంలోనే చేపలు, రొయ్యలు, చెరువులు విపరీతంగా వచ్చినాయి. ఈ వ్యాపారమయమైనటువంటి వ్యవసాయం మొత్తం వ్యాపారమయం అవ్వటం, అంటే పంటలు పండడం ద్వారా కాకుండా చేపలు, చెరువులు, రొయ్యల చెరువుల వల్ల దారుణమైన పరిస్థితులు, వాటికి ధరలు లేకపోవటం, ఇబ్బందులు పడటం వల్ల కొంత నష్టం జరిగింది. అయినా ఈ కాలంలోనే రైతుల ఆత్మహత్యలు కూడా విపరీతంగా వచ్చింది. నూతన ఆర్థిక విధానాలతో పాటు మనకు వచ్చిన మరొకటి ఏంటంటే రైతుల ఆత్మహత్యలు దాదాపుగా 2000 తర్వాత బహుశా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఆత్మహత్యలు రైతులవి పంజాబ్ తర్వాత మనమే ఎక్కువ. అంతేనా రామ్మోహన్? ఒక రకంగా పంజాబ్ తర్వాత బహుశా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. ఈ పరిస్థితుల మీద చాలా కథలే వచ్చినాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కథలు వచ్చినాయి. ఆత్మహత్యలు చేసుకొని అవసరం లేదు, మనం ఏదో రకంగా బతకొచ్చు అని ఆశ కల్పిస్తూ వచ్చిన కథలు కూడా వచ్చినాయి. పెద్దింటి అశోక్ కుమార్ ఏదో ఒక కథ, తను గాడిదల మీద పంటని పొలాల నుంచి షాపుల దగ్గరకో లేకపోతే మిల్లుల దగ్గరకో తీసుకోవడానికి ధాన్యాన్ని గాడిదల మీద తీసుకెళ్లే వ్యవస్థ ఒకటి ఇంకా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది. అది పోయి నెమ్మదిగా ట్రాక్టర్లు ఇంకోటి రావటం వల్ల గాడిదలు ఏం చేయాలని ఏడుస్తూ ఉంటే ఇంకా ఆత్మహత్య చేసుకోవడం తప్ప దిక్కు లేదు అని అనుకున్నప్పుడు భార్య ఇట్లాగే అంటే ఒక మాట అంటాడు అతను, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, మనం పుట్టింది బతకడానికి కదా, బతికితే ఏదో పని దొరకపోదు కదా, ఏదో పని చేసుకుందాం, ఏదో రకంగా బతుకుదాం, మనం బతికిద్దాం, మన పిల్లల్ని బతికిద్దాం అని చెప్పి ధైర్యంగా ముందుకెళ్తాడు. అంటే ఇది ఒక కోణం. ఇట్లాంటి కోణాలతో కూడా కథలు వచ్చినాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే డబ్బు సంస్కృతి. మాకు ఒకసారి నేను కెనరా బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక అతను ఒక పెద్ద మూట తీసుకుని వచ్చాడు ఇక్కడికి. 5 గంటలకు వచ్చాడు బ్యాంక్కి. స్లిప్పర్స్ కూడా లేవు సరిగ్గా, తెగిపోయిన స్లిప్పర్స్ కుట్టుకున్నాడు, చిరిగిపోయిన చొక్కా వేసుకున్నాడు, నలిగిపోయిన ప్యాంటు వేసుకున్నాడు. ఒక పెద్ద మూట తీసుకొచ్చాడు. వచ్చి బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేయాలి సార్ అన్నాడు. 5 అయిపోయింది టైం, ఇప్పుడు కాదు రేపు పొద్దున్న తీసుకురండి అన్నా. రేపు పొద్దున్న కాదు, ఇప్పుడే కావాలి నాకు, ఇప్పుడే చేస్తానన్నాడు. ఇప్పుడే చేస్తాను, ఇప్పుడు టైం కుదరదండి, టైం అయిపోయింది కదా, క్యాష్ కూడా క్లోజ్ చేసామా అన్నాడు. చేసుకోతే ఇంకో బ్యాంకు పోతా అని ఆ గోతం సంచినట్టు గుమ్మరిచ్చాడు. గుమ్మరిస్తే నోట్ల కట్టలు మొత్తం. ఏంది ఈ డబ్బులన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయంటే, నా 2 ఎకరాల పొలం అమ్మాను, 2 కోట్లు వచ్చినాయి నాకు 2017 ఆ ప్రాంతాల్లో, 2011, 12 ఆ ప్రాంతాల్లో. హైదరాబాద్ చుట్టుపక్కల అప్పటి వరకు 5,000, 50,000, 1,00,000, 2 లక్షలు ఉన్న పొలం ఒక్కసారి ఎకరం 1 కోటి 2 కోట్లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 100 కోట్లు అయింది, ఇది వేరే సంగతి. అంతంత డబ్బు ఒక్కసారి జీవితంలో చూడండి. రైతు చేతికి డబ్బు వస్తే అది ఏమాత్రం జీవితం పట్ల లేకపోతే డబ్బుల పట్ల, సమాజంలో ఆ డబ్బును చూసే పద్ధతి పట్ల అవగాహన లేని రైతులకి డబ్బు వస్తే ఏమవుతుంది, వాళ్ళ మానసిక స్థితి ఏమవుతుంది, ఇది ఒక పరిస్థితి వచ్చింది. దాంతో అతను కొంతమంది బంగారం కొనుక్కున్నారు, కొంతమంది బ్రాందీ షాపుల్లో పెట్టుబడులు పెట్టారు, కొంతమంది పెద్ద పెద్ద వ్యాన్లు కొనుక్కుని సరదాగా తిరగటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ డబ్బులు మొత్తం మాయం. అట్లాగే చాలామంది యువకులు ఆ పరిస్థితి దాటిన తర్వాత
డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని యువకులంతా పట్టణాలకు వెళ్ళిపోయారు. పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో పని చేసుకోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ కథల్లోకి రావాల్సి ఉండగా, అంటే పెరిగిన రేట్లకు అనుగుణంగా భూమిని నమ్ముకున్న రైతుల పరిస్థితి ఏంటి, డబ్బు సంస్కృతి మనిషిని ఎట్లా మార్చింది, గ్రామీణ జీవితం పట్టణ జీవితం ఎలా అయింది, పట్టణాలకు వెళ్ళిపోయిన యువకుల కష్టసుఖాలు ఏంటి, ఇవేవి కథల్లోకి రాలేదు. నిజానికి చెప్పుకోదైనంత రాలా. ఎక్కడో మెట్ట భూమిలోడని ఒక కథ చెన్నై రాసిందో, లేకపోతే భూమి దుఃఖమని చంద్రమౌళి రాసిన కథో, ఏదో అట్లాంటి 1-2 కథలు ఉన్నాయి తప్ప ఇలాంటి వస్తువుతో కథలు నిజానికి రావాల్సి ఉండగా, మనకి అప్పటికి మన రచయితలకు కానీ మనకి పాఠకులకు కానీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి వల్ల దాన్ని ఎట్లా తీసుకోవాలో కూడా తెలియదు. 4వ ఎకరం శ్రీరమణ గారు ఒక కథ రాశాడు. ఆ 4వ ఎకరం అమ్మకం వల్ల వచ్చినటువంటి మార్పులు, మన కుటుంబంలో దాని నుంచి వచ్చిన సమస్యల గురించి ఆయన కొంత రాశాడు. ఇట్లా చాలా మార్పులు ఇవన్నీ వచ్చినాయి. ఏం వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో రావాల్సినంతగా గ్రామీణ జీవితం మీద మాత్రం కథలు రాలేదు అనేది నా అబ్జర్వేషను. వేణుమూర్తి గారు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. రావాల్సిన కథలు గ్రామీణ జీవితం మీద రాలేదు. ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు చర్చిద్దాం. ఎందుకు రాలేదు, వస్తే ఏం వచ్చినాయి, ఏం రాలేదనే విషయం మీద ఇప్పుడు చర్చిద్దాము. ఈ చర్చను నేను ప్రశ్న ఆన్సర్ల రూపంలో నలుగురితో మాట్లాడదాము. కత్తి పద్మ గారు ఉన్నారు. కత్తి పద్మ గారు కథా రచయిత, ముఖ్యంగా స్త్రీల సమస్యల మీద చాలా కథలు రాశారు. చీకటి పువ్వు అనే కథా సంపుటి వేశారు, విశాఖపట్నంలో ఉంటారు. ఆర్ఎం ఉమామహేశ్వరరావు, దుర్మార్గం ఏంటంటే పుస్తకం వేయలేదు. వేసావా? 15 కథలు రాశాడు. దాదాపుగా 15 కథలు రాసినప్పటికీ పుస్తకం మాత్రం వేయలేదు. నిజానికి ఎద్దేపల్లి ప్రభు పుస్తకం వేశాడు. మొత్తం మీద రాయవలసినంత ఎక్కువగా రాయకపోవడం అనేది మా ప్రభు దగ్గర ఉన్న లోపం. ఇంకా చాలా రాయగలడు ప్రభు, అద్భుతమైన అవగాహన శక్తిని. అతను రాసిన అతడు మనిషి అనే ఒక కథ కనుక చదివితే అతనిలో కథలు రాయగల శక్తి ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. అదొకటి. వాళ్ళ పెద్దింటి అశోక్ కుమారు తెలంగాణ ప్రాంతంలో వస్తున్న మార్పుల గురించి చెప్పడానికి రావాల్సి ఉండగా ఆయనకి ఏదో ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయాడు. కానీ అదే తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన కథల గురించి అవగాహన బాగా ఉన్నటువంటి ఏకే ప్రభాకర్ గారిని నెక్స్ట్ సెషన్కి ఆయన సమన్వయకర్త అయినా కానీ ఈ సెషన్లో డిస్కషన్ కోసం ఉపయోగపడతాడనే ఉద్దేశంతోనే ఆయన్ని కూడా ఈ చర్చలోకి ఆహ్వానించడం జరిగింది. ఏకే ప్రభాకరు మాండలికాల మీద పనిచేశారు. చాలా పుస్తకాలకి సంపాదకత్వం వహించారు, వ్యాసాలు రాశారు, మాండలికం మీద వ్యాసాలు రాశారు, పిహెచ్డీ కూడా దాని మీద చేశారు, మాండలిక కథల మీద. అంతేనా అని కాబట్టి కొన్నైనా చేశాడు. పోనీ గ్రామ సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి, 50 ఏళ్ల క్రితం గ్రామానికి ఇప్పటి గ్రామానికి ఉన్న తేడా ఏంటి, ఆ తేడాలు మన కథల్లో ప్రతిబింబిస్తున్నాయా, ఈ విషయంలో మన భవిష్యత్తుని ఎలా చూడాలి అనే విషయం ముందుగా ఉమామహేశ్వరరావు. గ్రామం నుంచి వచ్చిన రచయిత, పట్టణంలో లేదు నగరంలో స్థిరపడ్డ రచయిత, ఆ రచయితని ప్రభావితం చేస్తున్న అంశాలేంటి అనే దాని మీద నేపథ్యంగా ఉంటుంది. నిస్సందేహంగా ఒక దశలో మీరు లెక్కలు చెప్పారు, కానీ నాకెందుకో ఆ లెక్కలు నమ్మబుద్ధి కావట్లేదు. గ్రామీణ నేపథ్యంగానే ఎక్కువ కథలు వచ్చాయని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నాకున్న ఒక చిన్న అనుభవం వల్ల కూడా. నేను ఒక సందర్భంలో నా పిహెచ్డి కోసం 1000 కథలు చదివాను. నేను 1000 తెలుగు కథ పుట్టుక నుంచి దిద్దుబాటుకు ముందు కథల నుంచి తీసుకుని నేను 1000 కథలు ఎంపిక చేసుకుని చదివితే నాకు అత్యధికం గ్రామీణ నేపథ్యం ఉన్న కథలే కనిపించాయి. అంటే అది ఒక చిన్న నమూనా అని అనుకుంటున్నాను నేను. కాబట్టి తరువాత దశల్లో, అంటే మీరు చెప్తున్న 70ల నుంచి 80ల మధ్యలో వచ్చిన పోరాట దశలో కూడా గ్రామీణ నేపథ్యం ఉన్న పోరాట కథలు చాలా కనిపించాయి. 80ల తర్వాత ఆర్థిక విధానాల్లో వచ్చిన మార్పులు, వాటి ప్రతిఫలనాలు, ఈ వీటిల్లో కూడా గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు నేను రాయలసీమ ప్రాంతం నుంచి చాలా కథలు చెప్పగలను. ఆ కాలంలో వచ్చిన కథలు. అంటే మీ అభిప్రాయానికి లేదు మీ అంచనాకి కొంచెం భిన్నమైన ఇదే ఉందని నాకైతే అనిపిస్తుంది. వానరాలే ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఏ రచయిత రాసినా ఒక 3 అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి నీటి సమస్య, 2 నీటి సమస్య అనేది కరువుతో ముడిపడిన అంశం, 2 వలసలు, అది ఇతర ప్రాంతాలకి, దేశంలో ఇతర ప్రాంతాలకి వలసపోవడం కావచ్చు,
గల్ఫ్ దేశాలకు వలసపోవడం కావచ్చు. 3 కక్ష్యలు, ఈ 3 అంశాలు రాయలసీమ ప్రాంతపు రచయితల దాదాపు ప్రతి రచయిత ఈ అంశాలని ప్రస్తావించారు. కె సభా దగ్గర నుంచి తీసుకుంటే ఈ ఇప్పుడు రాస్తున్న రచయితల వరకు కూడా వెంకటకృష్ణ వరకు ఈ 3 అంశాలని దాటి వెళ్ళలేదు. అయితే ఈ 3 అంశాల పరిధిలోనే మానవ సంబంధాల మధ్య జరిగే ఘర్షణని చిత్రిస్తూనే ఉన్నారు. అయితే ఇందులో అత్యధికం గ్రామీణ నేపథ్యమే కనిపిస్తుంది. బహుశా ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి స్థిరపడ్డ రచయితలు ఒక దశ వరకు గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు రాసిన, ఒక దశ తర్వాత నగర ప్రభావంతో నగరానికి సంబంధించిన మనుషుల మధ్య నగర జీవన ప్రతిఫలనాలను రాయడం మొదలు పెడుతున్నారు. అదొక అబ్జర్వేషన్గా నేను చెప్పగలను. అయితే పల్లె అలాగే ఉందా అంటే పల్లె లేదు. అదే మనకందరికీ తెలుసు. ఏ గ్రామము కూడా ఒక 30 ఏళ్ల కిందట ఉన్న స్థితిలో ఇవాళ ఆ గ్రామం ఆ రూపంలో లేదు. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజిక అంశాల వారీగా కానీ లేదు. నేను రాయలసీమ ప్రాంతపు పరిశీలన ఆ ప్రాంతపు గ్రామాల నుంచి నేను చెప్పగలిగిన అంశం ఏంటంటే, చదువుకున్న వాళ్ళందరూ చదువు కోసం ఒకటి పట్టణాలకి వెళ్ళిపోవడం, చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం నగరాలకి వెళ్ళిపోవడం, లేదంటే దేశాలు దాటడం, ఇది ప్రధానంగా ఉంది. ఇంకెవరు మిగులుతారు? ముసలివాళ్ళు మాత్రమే మిగులుతారు. చాలా పల్లెల్లో ముసలివాళ్ళు మాత్రమే ఇవాళ ఉన్న పల్లెలు, మూతబడ్డ తలుపులున్న పల్లెలు అనేకం కనిపిస్తాయి, అసంఖ్యాకంగా కనిపిస్తాయి పల్లెల్లో. వ్యవసాయం అనేది ఇవాళ గ్రామాల ఆర్థిక చట్రంలో ప్రధానమైనదిగా లేదు. వ్యవసాయమే రూపం మార్చుకుంది. వ్యవసాయం అనేది ఆహార అవసరాల దశ దాటిపోయి మనము వ్యాపార అవసరాల దశలోకి మనం ప్రవేశించాం కాబట్టి దాని మీద ఆధారపడే పరిస్థితులే. అలాగని వ్యవసాయం ఆగిపోయిందంటే వ్యవసాయం ఆగలేదు. వ్యవసాయం నడుస్తుంది, కానీ వ్యవసాయం తీరుతెన్నులు మారాయి. యంత్రాల ప్రవేశంతో వ్యవసాయంలో మనుషుల అవసరం తగ్గిపోయింది. మనుషులు కూడా అందులో నేను మా ప్రాంతంలోని ఒక ప్రత్యేక ఆర్థిక మండలి, శ్రీ సిటీ అనే ఒక ఆర్థిక మండలిని బాగా దగ్గరగా, అది మొదలయ్యే రోజు నుంచి నేను దగ్గరగా పరిశీలించాను. ఆ ప్రాంతాలన్నీ నేను నెలల తరబడి ఆ ప్రాంతాల గ్రామాల్లో తిరిగాను. నేను దాన్ని వ్యతిరేకిస్తూ వ్యాసాలు కూడా, ఒక వరుస వ్యాసాలు నేను జర్నలిస్టుగా రాశాను. అయితే అక్కడ నేను పరిశీలించిన దాన్ని బట్టి రైతుల గ్రామాల జీవన చిత్రం పూర్తిగా దెబ్బతింటోంది. అక్కడ మొత్తం మారిపోతోంది, వృత్తులు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి అనే ఆందోళనతో నేను రాశా. కానీ ఇవాళ అదే గ్రామాల వాళ్ళు ఇవాళ అక్కడ ఉన్న అనేక ఫ్యాక్టరీల్లో ఉద్యోగులుగా మారారు. అది ఏ ఉద్యోగము, వాళ్ళు మేనేజ్మెంట్ స్థాయిలో లేకపోవచ్చు, కానీ అనేక దశల్లో ఉన్న ఉద్యోగుల్లో ఉన్నారు. అంటే నాకే ఒక రకమైన ఆత్మవిశ్వాసం వాళ్ళలో పెరిగింది. ఆర్థిక స్థితి కాస్త మెరుగైంది. నేను వ్యతిరేకిస్తూ రాసిన కాలానికి ఇవాళ నేను చూస్తున్న కాలానికి మధ్య చాలా తేడా కనిపిస్తోంది. నాకు ఒక గ్రామీణ సామాజిక చిత్రం మారిపోతుంది, ఛిద్రమవుతుందనే దాంట్లో ఇప్పటికి కూడా నాకేమీ తేడా లేదు. కానీ ఆర్థిక అంశాన్ని తీసుకున్నప్పుడు అది రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. తీసుకున్నప్పుడు మాత్రం నాకు తేడా కనిపిస్తుంది. అంటే మన అంచనా లేదు, మన అభిప్రాయము ఏమన్నా తప్పేమో అనే ఒక అనుమానం కూడా నాకు కలుగుతోంది అక్కడ చూసినప్పుడు మాత్రం. ఇవన్నీ కథల్లోకి ఎంత పరిణామం చెందాయి, లేదు ఎంత బట్వాట అయ్యాయి అంటే, వర్తమాన రచయితలు, మా ప్రాంతం నుంచి రాస్తున్న రచయితలను చూసినప్పుడు అంత బలంగా అయితే వర్తమాన కాలంలో ఈ పరిణామాలని రికార్డ్ చేయడం అయితే జరగలేదు. అదొక వాస్తవం, అంగీకరించాల్సిన వాస్తవమే. కక్షల మీద రాసినంత తీవ్రంగా, ఫ్యాక్షన్ మీద రాసినంత తీవ్రంగా, కరువు మీద రాసినంత తీవ్రంగా ఈ పరిణామాలని రాయలేదు. రాయకపోవడానికి నాకు అనిపించిన కారణం ఏంటంటే, రచయితలకు కూడా ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నారు వీటిని అర్థం చేసుకోవడంలో. బేసిక్గా
వీటిని వ్యతిరేకించడం అనే అభిప్రాయం మాకందరికీ ఉంది. కానీ ఈ వ్యతిరేకించడం కరెక్టేనా కాదా అనే సందిగ్ధం ఉన్నప్పుడు, దాన్ని కథగా రాయాల్సి వచ్చినప్పుడు ఎక్కడ మనం నిలబడాలో, దాన్ని ఎలా చెప్పాలో తెలియని ఒక అసందిగ్ధ స్థితిలో దాన్ని బలంగా చిత్రించడం లేదని నాకు అనిపిస్తుంది. అదే ప్రశ్న నీ కోణం నుంచి నువ్వు చెప్తే బాగుంటుంది. అద్దేపల్లి ప్రభు. అలాగే. అందరికీ నమస్కారం అండి. దాదాపుగా అంటే గ్రామీణ కథలకి సంబంధించిన దాంట్లో నాకు అంత విస్తారమైనటువంటి అధ్యయనం లేదు కాబట్టి అవి ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా అనే వాదోపవాదాల జోలికి నేను పోను. అయితే మనకు ఉన్నది ఏంటంటే, ఎక్కువ కథలు చదివినప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కథలు చదువుతున్నట్టే అనిపిస్తుంది ఎందుకో కానీ. అంటే కథ అనేటటువంటి సాధారణంగా ఏంటంటే ఒక సామూహికమైనటువంటి వ్యవహారంగా కాకుండా ఎంతో ఒక వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని సామూహిక సందర్భంలో రాయడం ఉంటుంది కాబట్టి, ఆ వ్యక్తికి సంబంధించిన విషయం అది గ్రామానికి సంబంధించింది అయితే కనుక అది గ్రామీణ కథగా మనలో రికార్డ్ అవుతుందేమో అని నాకు ఒక అనుమానం. సరే, ఏదైనప్పటికీ ఇప్పుడు గ్రామాలు మారిపోతున్నాయనే దాంట్లో ఎవరికి కూడా అనుమానం ఏం లేదు. గ్రామాలు దాదాపుగా మారిపోతున్నాయి. నాకు ఈ రాయలసీమ గ్రామాల గురించి కానీ తెలంగాణ గ్రామాల గురించి కానీ తెలియదు కాబట్టి నేను కోస్తాలో మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినంత వరకు, మనకి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినంత వరకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అయితే చాలా అంటే చాలా తక్కువ కథలు ఉన్నాయి. యాక్చువల్గా ఆల్మోస్ట్ చాలా తక్కువ కథలనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ గ్రామాలలో నివసించేటటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి రచయితలు, గ్రామీణ జీవితాన్ని గురించి తెలుసున్నటువంటి రచయితలు దాదాపుగా మృగ్యం, ఎవరు లేరు. అందరూ ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత బాగా అర్బనైజ్డ్ అయినటువంటి వాళ్ళు, లేదా ఈ కాకినాడ, రాజమండ్రి లాంటి, విజయవాడ లాంటి పట్టణాల్లో నివసించేవాళ్ళు. అలాగ చూసుకున్నప్పుడు ఏంటంటే గ్రామాల్లో ఏం జరుగుతోంది, గ్రామాల్లో ఉండేటటువంటి మార్పుని మనం ఎలాగ రికార్డ్ చేయాలి, ఎలాగ కథనం చేయాలి అనే దాని మీద ఇప్పుడు రాస్తున్నటువంటి రచయితలకు ఉండేటటువంటి శక్తి సరిపోదు. ఎందుకంటే ఇందాక ఉమా మహేశ్వరరావు గారు అన్నారు, రచయితలు నాకేమనిపిస్తుంది అంటే ఒక్కోసారి రచయితలు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం కన్నా కొంచెం వెనకబడి ఉన్నారేమో. మనం గ్రామాలని కానీ దేన్నైనా కానీ నాస్టాల్జిక్గా చూసినంతగా వాస్తవంతో పెన వేసుకుని చూడడం లేదు మనం. అంటే మార్పులు ఉన్నాయనుకోండి, ఇప్పటికీ చూడండి, మనకు ఏదైనా చేనేత వృత్తులు నశించిపోతున్నాయని చెప్పి మనం వలవలా కన్నీళ్లు పెట్టి పల్లెలు ఏడుస్తున్నాయని చెప్పి మాట్లాడతాం, కానీ పల్లెల్లో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయనేటటువంటి దాని మీద మన దృష్టి కూడా వెళ్ళడం లేదు. పల్లెల్లో మరీ ముఖ్యంగా ఏంటంటే మనం ఈ బీసీలు కానీ లేకపోతే ఎస్సీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి అణగారిన వర్గాల్లో వస్తున్నటువంటి చైతన్యం, ఆ చైతన్యాన్ని మనం గ్రహించట్లేదేమో. నేను మాట్లాడేది కోస్తా కాన్స్టెక్స్ట్, అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది, నిజానికి రచయితలు ఉన్నారనుకోండి, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి పరువు హత్యలు ఉన్నాయి, కాస్ట్కి సంబంధించినటువంటి హత్యలు ఉన్నాయి. లేకపోతే గ్రామాల్లో ఎక్కువగా కనిపించేది ఏంటంటే మన జిల్లాలో ఎక్కువగా రాజకీయపరమైనటువంటి గొడవలు ఎక్కువ ఉంటాయి. పొలిటికల్ పార్టీస్, ఒక తెలుగుదేశం కావచ్చు, ఒక జనసేన కావచ్చు, లేకపోతే ఒక కాంగ్రెస్ కావచ్చు, ఇవి గ్రామాల్లోకి ఎలా ప్రతిబింబిస్తాయంటే రెండు కులాల మధ్యనో లేకపోతే కొన్ని కులాలు అటు ఇటు నిలబడి దెబ్బలాడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది రాయలసీమలో శాంతినారాయణ ఇలాంటి వాళ్ళు చేసినంత ఈజీగా దాన్ని ఇక్కడ కథనం చేయడం అనేటటువంటిది ఒకటే కష్టం. రెండోది ఏంటంటే అంత అవగాహన ఇక్కడ ఉన్నటువంటి రచయితలకు కూడా లేదు. రెండోది ఏంటి, గ్రామాల్లో ముఖ్యంగా మనకి తెలుసున్నంత వరకు కోస్తా జిల్లాలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనేది బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం వ్యవసాయ పరంగా. అయితే నాకు తెలుసున్నంత వరకు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనే దాంట్లో 3-4 రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఒకటి కాస్త అటవీ ప్రాంతం ఉంది, సంవత్సరానికి 1-6 పంటలు పండేటటువంటి మెట్ట ప్రాంతం ఉంది, 3-4 పంటలు పండేటటువంటి డెల్టా ఏరియా కూడా ఉంది. ఇప్పుడు సాధారణంగా జరుగుతుంది ఏంటంటే, డెల్టా ప్రాంతం ఎక్కువ పంటలు పండించగలిగేటటువంటి ప్రాంతంలోనేమో విపరీతంగా చేపలు, రేలు చెరువులు వచ్చాయి. 1 పంట 2 పంటలు పండే చోట ఏమో ఎక్కువగా అవి రియల్ ఎస్టేటు, రోడ్ల పక్కన ఉండేటటువంటి దానికి విపరీతంగా రియల్ ఎస్టేట్కి అమ్మేసుకోవడం. ఇందాక నవీన్ గారు అన్నారు, 1 కోటి రూపాయలు 2 కోట్లు అనే ఒక ఊహించలేనంత డబ్బు వచ్చేయడం.
మీరు మనకు బహుశా తెలుసుంటే కనుక ఏడీబీ రోడ్డు కట్టినప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి రోడ్డు, ఆ చుట్టుపక్కల ఉండే రోడ్డుకు పక్కన ఉండేటటువంటి భూములన్నింటినీ కూడా ఎవరో ఒక బొంబాయి వ్యాపారం వచ్చి కొనేసాడు వాటన్నింటినీ. ఆ కొనేసినప్పుడు వాడు చాలా హ్యూజ్ అమౌంట్స్ ఇచ్చాడు అనమాట, చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చాడు. చాలా తక్కువ ల్యాండ్ ఉండేది, పైగా అక్కడ పంట పండేది కాదు. బహుశా పెద్దవాళ్ళకి గుర్తుంటుంది, అక్కడ అటు ఇటు కూడా నువ్వులు ఇలాంటి మెట్ట పంటలు ఒకటి వేసేవాళ్ళు. అలాంటి చోట్ల ఏంటంటే అది ఒకేసారి లక్షలాది రూపాయల డబ్బులు వచ్చేసరికి రైతులందరూ అమ్మేశారు. అమ్మేసి వాళ్ళు దాదాపుగా చాలా లగ్జూరియస్ లైఫ్ కొంతకాలం పాటు గడిపారు. ఇటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు మన జిల్లాల్లో ఇవి రాయాల్సి వచ్చినప్పుడు మనకేంటంటే సూటిగానో లేకపోతే ఒక రోళ్ళకర సిద్ధాంతంతో రాయడానికి లేదు. మనం రైతు వైపు నిలబడాలి. మనకు ఉండేటటువంటి సిద్ధాంతాలు లేకపోతే మనకు ఉండేటటువంటి నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ కాదు మనకు కావాల్సింది. మనకు రైతు ఏం ఆలోచిస్తున్నాడు, రైతు ఎందుకు తన భూమిని అమ్మేసుకోవడానికి, తన భూమిని అమ్మేసుకుని లేకపోతే తన కులవృత్తిని కాదని వేరే చోటుకి వెళ్ళిపోవడానికి వాంఛిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది మనం కథలోకి తీసుకురావడం అనేటటువంటిది చాలా బాగుంటుంది. అది అయితే దురదృష్టవశాత్తు నేను అబ్జర్వ్ చేసినంత వరకు మనకేంటంటే ఇటువంటి దృష్టి కానీ లేదా ఇటువంటి దృష్టితో రాయాలనేటటువంటి తపన కానీ మన రచయితలకు లేదు. మన రచయితలు ఎంతసేపు కూడా ఏదైనా ఇంక్లూడింగ్ నాతో సహా అనుకుంటాను. నేను రాసిన చాలా కథలు నవీన్ గారు అన్నారు పుస్తకం వేయలేదని. వేయకపోవడానికి కారణం ఏంటంటే నాలో వచ్చిన మార్పే అది. నేను ఎప్పుడో రాసినటువంటి కథలు వేళ చూస్తే నాకు నచ్చట్లేదు అవి. ఎందుకంటే అందరికీ తెలిసిన గ్లోబలైజేషన్ గురించో లేకపోతే ఇంకో దాని గురించో మనం ముందు అనుకున్నది వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ వేరు. ఇందాక నా ఉమామహేశ్వర గారు బాగా చెప్పారు. సెర్జ్ ఏరియా ఉందనుకోండి, నేను సెర్జ్ మీద ఒక నవల రాశాను, అది ప్రింట్ చేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే మారిపోయింది వ్యవహారం అంతా అనమాట. అయితే మనలో రచయితల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మనం మార్పు వైపు నిలబడకుండా వెనకాతల వైపు నిలబడదలుచుకుంటే ఇట్స్ ఫెయిల్యూర్ స్టోరీ. అంచేత అటువంటి ఫెయిల్యూర్ నుంచి కనుక మనం ముందుకు పోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మార్పును గుర్తించడం, మనం ఎవరైతే మారుతున్నారో ఆ మారుతున్నటువంటి వాళ్ళ వైపు నిలబడి కనుక మనం ఆలోచించినట్టయితే మనకు మంచి స్టోరీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. పద్మగారు, ఫ్రెండ్స్, ఈ ప్రశ్నతో పాటు మీకు ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేయదలుచుకున్నా. మీరు పులస కథ రాశారు. పులస కథలో భూమి కోసం చిన్న సైజు భూమి కోసం ఆవిడ వచ్చి నాన్న పెద్ద పోరాటం చేస్తుంది. కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని పెద్ద పోరాటం చేస్తుంది, ఏటికి ఎదిరీది పోరాటం చేస్తుంది. అయితే ఇప్పుడు ఆవిడ భూమి దక్కింది అనుకుందాం. దక్కితే ఆవిడ పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందా? అక్కడ కాస్త భూమి ఉండడం వల్ల ఆర్థికంగా కాస్త ఉంటే ఉండొచ్చేమో, పొలం అమ్ముకుంటే డబ్బులు వస్తే రావచ్చేది తప్ప దానివల్ల ఆవిడ జీవనోపాధి పెరుగుతుందా? ఇది అనుబంధ ప్రశ్న కింద మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ప్రశ్నకు ఆఖరణ సమాధానం చెప్తాను. చెప్పండి. గ్రామీణ జీవన చిత్రణ అనేది ఆధునిక కథలో రావాల్సినంతగా ప్రతిబింబించడం లేదనేది నాది అభిప్రాయం. అయితే మన ఇక్కడ గ్రామం అంటే ఏ గ్రామం గురించి మాట్లాడుతున్నాం? గ్రామాలు, రకరకాల గ్రామాలు ఉన్నాయి. ప్రభు గారు చెప్పినట్టు అక్కడ భూమి స్వరూపాన్ని బట్టి సారవంతమైన భూములు ఉండేటటువంటి ప్రాంత గ్రామీణ జీవనం ఒక రకంగా ఉంటుంది, మెట్ట ప్రాంత గ్రామీణ జీవనం ఒకలా ఉంటుంది. ఆదివాసీ గ్రామాలని మనం విస్మరిస్తున్నాము. ఆదివాసీ గ్రామీణ జీవితం అంటే భూషణం గారు కానీ వాళ్ళు ఎవరో రాసినవే తప్పితే కొత్తగా ఇప్పుడు వస్తుంటే మల్లిపురం జగదీష్ కొని రాస్తున్నాడు. అవి బాగున్నాయా లేదా అనే దాంట్లోకి నేను వెళ్ళలేదు, వస్తున్నాయా లేదా అనేది. అందుకని చాలా తక్కువ వస్తున్న కథలు ఏంటంటే ఆదివాసీ జీవన చిత్రణకు సంబంధించిన కథలు చాలా తక్కువ వస్తున్నాయి. చాలా ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. గ్రామం ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక రొమాంటిక్ పిక్చర్ ఉంటుంది మనసులో. గ్రామం ఇలా ఉంటే బాగుంటుందని మనం అనుకుంటాం సబ్జెక్టివ్గా. అంటే మన చిన్నప్పుడు చూసిన గ్రామం ఇప్పుడు కూడా అలాగే ఉంటే బాగుంటుందని మనం అనుకుంటాం. అందుకని ఆ పచ్చని చేలు, పారే ఏరు, ఇలాంటి రొమాంటిక్ ఫీలింగ్లోంచి మనం గ్రామాన్ని చూడటం తప్పితే గ్రామాన్ని వాస్తవిక దృక్కోణంలోంచి చూసినప్పుడు ఆనాటి గ్రామంలోని ప్రజల జీవితంలో సమస్యలు ఉంటాయి,
సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈనాటి గ్రామంలో కూడా అలానే ఉంటుంది. అయితే ఏంటంటే మనకి గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మనకి ఉన్న రాజకీయ దృక్కోణం, మన ఆర్థిక పర్స్పెక్టివ్స్, వీటన్నింటిలోంచి గ్రామాన్ని చూడటం వలన ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టు మనం చాలా విషాదాన్ని ఊహించాము. కానీ అక్కడ చూస్తే కొంత రిలీఫ్ ఉన్నటువంటి జీవనాలు మనకి కనిపిస్తాయి. అయితే గ్రామం ఎలా ఉంది అని చూసినప్పుడు గ్రామంలో ప్రజలు పాత గ్రామంలో చాలా స్టాటిక్గా ఉండేది వాళ్ళ లైఫ్. ఇప్పుడు చాలా మొబిలిటీ పెరిగింది. గ్రామానికి పట్టణానికి మధ్య చాలా ఎక్కువగా రాకపోకలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణానికి ఎక్కువ వస్తున్నారు, పట్టణ ప్రజలు సైట్ సీయింగ్ కోసం వెళ్తారు, లేదా ఎప్పుడో పూర్వీకులు ఇళ్ళు అవి ఏమన్నా ఉంటే చూసుకోవడానికి వెళ్తారు. ఈ మొబిలిటీ పెరగడం అనే దాని వలన వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ ఆలోచన దృక్పథంలో వచ్చినటువంటి మార్పుల్ని మనం రికార్డ్ చేస్తున్నామా? అది కాక నేను ప్రత్యేకించి మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఈ మారిన గ్రామీణ జీవితంలో స్త్రీ పురుషులు ఎలా ఉన్నారు, స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా స్త్రీలు ఎలా ఉన్నారు. మనం ఎప్పుడో జాకెట్ లేని స్త్రీ ఉండే గ్రామం నుంచి పోల్చుకుంటే ఇవాళ తన మోపెడ్ తను డ్రైవ్ చేసుకుంటూ రోజు పట్టణానికి వచ్చి బ్యాంక్ పని చూసుకొని, లేకపోతే ఆఫీస్లో ఏదైనా పని ఉంటే చూసుకొని, పట్టణంలో ఉన్నటువంటి తన తమ్ముడి ఇంటికో ఎక్కడికో వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయే ఒక మహిళ మనకి కనిపిస్తుంది. ఈ దారిలో ఆమె జీవితంలో ఏమి చేరతాయి ఈ గమనంలో? చాలాసార్లు మనం పేపర్ చదువుకుంటున్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వలన జరిగే నేరాలు, వైలెన్స్, దాని పరిణామాలు, దానికి సంబంధించిన రిపరికేషన్స్, ఇవన్నీ మనం చూస్తుంటాం టీవీలోని పేపర్లలోని. సడన్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఏంటి ఇది గ్రామంలో జరిగిందా? పట్టణాలే క్రైమ్కి, లేకపోతే అంటే ఈ రకమైన క్రైమ్కి ప్రధానంగా ఉంటాయి అనుకున్నప్పుడు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి క్రైమ్ కానీ, లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్స్ కానీ, ఇటువంటి హత్యలు కానీ, స్త్రీలే పాల్గొంటున్నటువంటి క్రైమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఈవేళ చదువుకుంటున్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు సిటీలకు వచ్చినప్పుడు వాళ్ళ కల్చర్కి, ఇక్కడ సిటీ కల్చర్కి మధ్య ఉండేటటువంటి వైరుధ్యాన్ని పరిష్కరించుకునే క్రమంలో వాళ్ళు పడే సంఘర్షణ, అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిరోజు సిటీకి పనుల నిమిత్తం వచ్చేటటువంటి స్త్రీలు, ఆడపిల్లలు, ఆదివాసీ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకి చదువు కోసం వచ్చేటటువంటి బాలికలు, యువతులు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? మేము పాడేరు ఇవన్నీ వెళ్తుంటాం. ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు పలానా ఇష్యూ అండి అని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే, ఆ విషయం పక్కన పెట్టి ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏం మాట్లాడతారంటే, మేడం గారు అస్సలు ఆదివాసీ అమ్మాయిలను పట్టుకోలేకపోతున్నామండి, మీరు దీని మీద ఏదైనా పని చేయండి, వాళ్ళ డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చి చూడండి, ప్రతి అమ్మాయి ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది బయట, వాళ్ళ హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి చూడండి, సాయంత్రం వేళ చూస్తే అవన్నీ కూడా ఎంత పొల్యూట్ అయిపోయా మీకు అర్థమవుతుంది, అది ఆగకుండా ఇవేమీ ఆగవండి అని చెప్పి మాతో మాట్లాడుతూ ఉంటారు, అంటుంటారు. వాళ్ళు ప్రస్తావిస్తారంటే అతని పని అతను చేయడు, కానీ దాని అంటే నిజం, అది నిజంగా అది జరుగుతుంది. అంటే ఒక వాళ్ళ జీవితాలు ఆర్థికమైనటువంటి అవసరాల కోసం మారుతున్నటువంటి ఆర్థిక జీవనంలో భాగంగా వాళ్ళ మొబిలిటీ గ్రామం నుంచి మండల కేంద్రాలకి, జిల్లా కేంద్రాలకి ఇలా విస్తరించడంలో భాగంగా వాళ్ళ జీవితాల్లో వస్తున్నటువంటి కొత్త మార్పులు, లేకపోతే కొత్త పరిణామాలు, వాళ్ళు స్వీకరిస్తున్నటువంటి కొత్త విలువలు, వాళ్ళ మీదకి వస్తున్నటువంటి కొత్త సంస్కృతి, వీటి వలన వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ, ఇది తప్పకుండా కథల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవైతే రావటం లేదు, ఇవైతే ఎంత మాత్రం కథల్లోకి రాలేదనేది నేను గమనించాను. తర్వాత మనకు ఒక రొమాంటిసిజం ఉంటుంది. ఆదివాసీ ప్రాంతంలో పేట్రియార్కీ ఉండదు, ఆదివాసీ స్త్రీల జీవితం చాలా బాగుంటుంది, అక్కడ మనకి వాళ్ళ మీద ఏం పెద్దగా పీడన ఉండదు, లేకపోతే వాళ్ళ సాంస్కృతిక జీవనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి రొమాంటిక్ థింగ్స్ మన బుర్రలో ఉంటాయి
కానీ వాస్తవాలు చూసినప్పుడు అవేమంత గొప్పగా ఏమీ ఉండవు. అక్కడ బహుభార్యత్వం ఉంటుంది, బహుభద్రత్వం ఉంటుంది, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ సాంప్రదాయకమైనటువంటి జీలుకల్లో లేకపోతే ఇప్పసారావో తాగటం వేరు. ఇవాళ గ్రామానికి చాలా దగ్గరగా పట్టణ సంస్కృతి వచ్చేసిన తర్వాత వైన్ షాప్ అనేది వాళ్ళకి చాలా దగ్గరగా వచ్చేసింది. ఆదివాసీలు ఏంటంటే ఈ వాళ్ళు సాంప్రదాయకంగా తాగేటటువంటి వాటికన్నా వీటికి ఎక్కువ ఆకర్షితులు అవ్వడం వలన ఇది తాగి దీని ఎఫెక్ట్తో వాళ్ళ జీవితాలలో వాళ్ళు వ్యవహరించే పద్ధతి కానీ ఇదంతా అంటే ఇది అది మిక్స్డ్ కల్చర్ అంతా కలిపి స్త్రీల మీద ఎలాంటి ఒత్తిడిని తీసుకొస్తుంది అనేది కూడా కథల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అందుకని మన గ్రామం అనేటప్పటికీ కేవలం వరి పొలాలు పండే గ్రామాలే కాకుండా మెట్ట పొలాలు పండే గ్రామాలే కాకుండా ఈ పోడు వ్యవసాయం చేసేటటువంటి గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీ గ్రామీణ ప్రాంతాలను కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా జీవితాల్లో కొత్తగా వస్తున్నటువంటి మార్పులన్నీ అంటే మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆర్థిక విధానాలు మారడం ఆ ప్రతిఫలన అంతా కూడా జీవితాల మీద పడినప్పుడు అది మన కథల్లోకి మన సాహిత్యంలోకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందని చూసుకునేటప్పుడు మనము సాటిస్ఫై కానీ, నేను ఇక్కడ ఉమాతో ఏకీభవిస్తున్నాను, మనం సాటిస్ఫై కాలేనటువంటి అంశాలని మనం వదిలేస్తున్నాం. మాకు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సజ్జకి ఇచ్చేశారు. అప్పుడు ఇచ్చేసినప్పుడు గుండెలు బాదుకున్నాం, సజ్జలు అయిపోతున్నాయి ఇవన్నీ అని చెప్పి బాధపడి వెళ్ళాం. ఆ ప్రాంతాలు తిరగటానికి వెళ్ళినప్పుడు మేం చెప్పాం, మీ జీవితాలు ఇలా అయిపోతాయి అలా అయిపోతాయి. నిజంగా అయిపోతాయి. అక్కడ ఆరోగ్యాలు పాడవుతాయి, వాళ్ళ జీవనం దెబ్బతింటుంది, జీవన వృత్తిని కోల్పోవాల్సినటువంటి అవసరం వస్తుంది, వాళ్ళ పంటలు పోతాయి, ఇవన్నీ నిజమే. కానీ వాళ్ళు దానికి ఎలా ఎక్కష్టం అయిపోయారనేటటువంటిది ఆ దశని కనుక ఆ పరిణామాన్ని కనుక మనం పరిశీలించలేకపోతే మన ఏడుపు మనకే మిగులుతుంది తప్పితే వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పులు మనం రికార్డ్ చేయలేం. నేనేమనుకుంటానంటే నీ సబ్జెక్టివ్ థింకింగ్ ఏంటి అసలు? మనమెవరు నువ్వు నేతనేసేవాడు నేర్చుకుంటూనే ఉండాలి, లేకపోతే ఇది చేసేవాడు ఇదే చేసుకుంటూ ఉండాలని మనం అనుకోవడం ఏంటి? మనకేంటి ఈ సబ్జెక్టివ్ దారిద్ర్యం? ఆబ్జెక్టివ్గా మనిషికి ఏం కావాలి, మనిషి ఏం కోరుకుంటాడు, మనిషి ప్రయాణం ఏంటి అనే దాన్ని మనం మన ఆలోచనల్లోంచి నిర్దేశిస్తే ఆగవు అనే దాంతో అంటే మన సబ్జెక్టివ్ థింకింగ్ కాకుండా ఆబ్జెక్టివ్గా గ్రామాన్ని చూడటం అనే దాన్ని రొమాంటిక్ థింకింగ్లోంచి వాస్తవంలోకి వచ్చి సాహిత్యంలోకి దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందనేది కంక్లూడ్ చేస్తూ మీరు అడిగిన ప్రశ్నకి పులస అనే కథ నేను రాసినప్పుడు చాలా క్లుప్తంగా చెప్తాను. పులస అనే కథ రాసినప్పుడు ఆమె భూమి కోసం పడినటువంటి తపన, తనకి భూమి తాను పోరాడి సాధించుకుంది, తన ఆడబిడ్డలకు కూడా భూమి ఉండాలి అని కొడుకుతో పోరాడింది. ఇక్కడ ఆమె కేవలం జీవనభృతి కోసమో జీవనాధారం కోసమో పోరాడింది కాదు, అక్కడ ఒక ఆత్మగౌరవ పోరాటం. అది స్త్రీకి ఒక ఆలంబన ఉండాలి, ఒక ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ లేకపోతే ఆర్థికపరమైన భరోసా ఉండాలనేది ఆమె పోరాటం వెనక ఉంది తప్పితే అది వచ్చినంత మాత్రాన ఆవిడ జీవితం అంతా స్వర్ణమయం అయిపోతుందని మనం ఏం అనుకోక్కర్లేదు. ఆమెకు ఆ భూమి వచ్చింది, ఆమె భూమి కూతుళ్ళకి ఇచ్చింది, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జీవితంలో ఇతర సమస్యలతో కూడా అదే విధమైనటువంటి సంఘర్షణతో ఉంటారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ల నాడు ప్రభాకర్ గారు మాట్లాడే ముందు ఒక 10 ఏళ్ల క్రితం ఒక కథల పోటీకి ఒక కథ వచ్చింది. దాంట్లో అమెరికా వెళ్ళిపోయిన ఒక పెద్ద మనిషి వాళ్ళ పిల్లలకి ఒక విషయం చెప్తుంటాడు. మా ప్రాంతంలో అది మేము ఉన్న పుట్టి పెరిగిన ఊరు అద్భుతంగా ఉంటుంది, మంచి ఊరి మధ్యలో చెరువు ఉంటుంది, చెరువు పక్కన కోవిలు ఉంటుంది, కోవిల నుంచి పొద్దున్నే సుప్రభాతం వినపడుతూ ఉంటుంది, మా ఇడ్లీ చుట్టూ సన్నజాజి చెట్లు పందిళ్ళు, చాలా రొమాంటిక్గా ఉంటుంది, ఊరంతా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆవులు మేతకు వస్తాయి, ఆ మేతకెళ్ళి తిరిగి వస్తాయి, తిరిగి వచ్చినప్పుడు ఆ గిట్టల చప్పుడు వింటుంటే బ్రహ్మాండంగా ఉండేది మాకు అని పిల్లలకి చెప్తుంటాడు. ఇక ఆ గ్రామం గురించి రెగ్యులర్గా ఆయనకున్న నాస్టాలజిక్ ఫీలింగ్స్ అన్నీ చాలా రొమాంటిక్గా చెప్తుంటాడు. ఆయన పిల్లలు బ్రహ్మాండం అనుకుంటారు. మీ ఊరు ఎప్పుడు తీసుకెళ్తామని అడుగుతారు. వెళ్తామని అడిగితే వెళ్దాం అంటాడు. ఏదో కారణాలు చేస్తే అసలు ఆ ఊరు తీసుకెళ్ళలేకపోతాడు పిల్లల్ని. ఒక 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఇవాడు ఊరు వెళ్దాం పదండి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే ఊరికి డైరెక్ట్గా రోడ్డు వెళ్ళేటప్పుడే ఫోన్ చేసి చెప్తాడు, ఎడ్ల బండి పంపించండి ఊళ్ళోకి అని చెప్పి, స్టేషన్కి. అది ఎడ్ల బండి అక్కర్లేదు, మీరు కార్లో డైరెక్ట్గా వచ్చేయచ్చు అని చెప్తారు వాళ్ళు. సరే తిన్నగా ఊళ్ళోకి వెళ్తాడు. చెరువు కనపడదు ఫస్ట్ ముందు, ఆ తర్వాత ఆ పూల చెట్లు, పంట పొలాలు,
ఇవేమీ కనపడకపోయేసరికి ఆశ్చర్యపోతాడు. పూజారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమైంది గుడిలోంచి పెద్దగా ఈ చుట్టుపక్కల కూడా ఏం పెద్ద వాతావరణం ఉన్నట్టు ఏం కనపట్టలేదు అని అడుగుతాడు. కరణం దగ్గరికి వెళ్తాడు. కరణం కూడా అదే మాట అంటాడు. అంతా అయిన తర్వాత అయ్యో మా గ్రామం ఇలా పాడైపోయిందా అంటాడు. అంటే అప్పుడు కరణం ఒక మాట అంటాడు, ఏమండి మీరేమో అమెరికాలో హాయిగా అన్ని సౌఖ్యాలు కరెంటుతో సహా అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ హాయిగా ఉండాలి, మేమేమో మీ రొమాంటిసిజాన్ని కాపాడడానికి మేము ఈ మురికి కోపంలోనే లేకపోతే ఏ అభివృద్ధి లేని ప్రాంతంలోనే మగ్గుతూ ఉండాలని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు కానీ వాడికి రియలైజ్ కాదు. ఇందాక వీళ్ళందరూ చెప్పిన దాంట్లో అది ఎంతో కొంత ఉంది. ఇప్పుడు ఇందాక ప్రశ్నకే తెలంగాణ ప్రాంతం నుంచి ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు రచయితలు అనేది మీ దృష్టిలో వచ్చినవన్నా క్లుప్తంగా చెప్పండి. అక్కడ చెరువు లేదని బాధపడ్డారు కదా నవీన్, కానీ గుడి బలపడింది. ఇంకా చాలా గుడులు కూడా కడుతున్నారు. అది గ్రామం. అయితే గ్రామాలన్నీ ఒకలా ఉండవు. మీరు అన్నారు ఆ మాట. జస్ట్ ఇప్పుడు జిఎస్ రామ్మోహన్ ఇంతకుముందు మాట్లాడుతూ 95లో ఆయన మార్కాపురం నుంచి అమలాపురం వచ్చినప్పుడు బిత్తరపోయారట. అక్కడ గ్రామానికి ఇక్కడ గ్రామానికి. అమలాపురం దగ్గర ఉన్న గ్రామం, కాకినాడ దగ్గర ఉన్నటువంటి గ్రామం, అమరావతి దగ్గర ఉన్నటువంటి గ్రామం, పాలమూరులో ఉన్నటువంటి గ్రామం ఒకటి కాదు. పాలమూరులో ఉన్నటువంటి గ్రామం, కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి గ్రామం ఒకటి కాదు. ఎప్పుడు కాదు. ఒకే జిల్లాలో, ఎందుకు గోదావరి జిల్లాలు తీసుకోండి, ఈ కింద జల్లిసీమకి రెడ్డిసీమకి చాలా తేడా ఉంటుంది. జీవితాల్లో చాలా తేడా ఉంటుంది. సంస్కృతి పరంగా కూడా తేడా ఉంటుంది. ఇవన్నీ కథల్లోకి మీరు చాలా విషయాలు చెప్పారు. గ్రామాలు ఎలా మారుతున్నాయి. సరే, గోరటెంకన్న పాటే ఉంది, పల్లె కన్నీరెడుతుందా, వృత్తులు పోయాయి అంటాడు, దానివలన వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. వర్తమాన గ్రామీణ జీవితం గురించి అన్నప్పుడు దేన్ని వర్తమానంగా తీసుకోవాలంటే తెలంగాణ వర్తమాన గ్రామీణ జీవితం అంటే నేను తెలంగాణ ఏర్పడ్డాక మాత్రమే వర్తమాన గ్రామీణ జీవితం అంటాను. అంతకుముందు వేరే వ్యవహారం ఉంది. అంటే అంతకుముందు ఇక్కడి నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళ దోపిడీ, వీటన్నిటికి సంబంధించినటువంటి అనేక అంశాలు కథల్లోకి వచ్చాయి, కథల్లో మాట్లాడారు కూడా. ఇప్పుడు గ్రామం ఎట్లా ఉంది అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి స్లోగన్స్ తోటి ఏమైనా మారిందా, మారితే ఎట్లా ఉంది, మారినటువంటి పరిస్థితుల్ని కథల్లోకి తీసుకొచ్చారా? పెద్దింటి అశోక్ కుమార్ రోల్ ప్లే చేస్తున్నాను కాబట్టి నేను అతని కథల్లో ఉందా, అతను ఎంతవరకు గ్రామంలో ఉన్నాడు అంటే రచయిత గ్రామానికి దూరమైన తర్వాత ఆ గ్రామం అందులో ప్రతిఫలిస్తుందా, లేదా గ్రామాల్లో వస్తున్నటువంటి మార్పుల్ని అతను ఎలా చూస్తున్నాడు, అతని పెర్స్పెక్టివ్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. అతని పెర్స్పెక్టివ్ నుంచే గ్రామాన్ని చూస్తారు. అది నాస్టాలజీగా చూస్తున్నారా, మధురమైనటువంటి స్మృతులుగా చూస్తున్నారా, ఆ మార్పుల్ని అర్థం చేసుకుంటున్నారా. గుండెలో వాన అని చెప్పేసి ఒక కథ ఉంటుంది పెద్దింటి అశోక్ కుమార్ది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాత గ్రామం కొత్త గ్రామం ఎలా మారింది చెప్తూ ఉంటాడు. మనం సాధారణంగా వీటిని పాలిటిక్స్ నుంచి విడదీసి చూస్తూ ఉంటాం కదా. పాలిటిక్స్ నుంచి ఓకే, గ్రామం అన్నాక గ్రామానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల గురించి కూడా మాట్లాడతాం మనం. మనకి ఇక్కడ తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 33 జిల్లాలు ఇక్కడ ఏర్పడినాయి. మళ్ళీ ఇక్కడ కూడా దాదాపు 26 జిల్లాలు డబల్ చేసుకున్నారు, ఇంకా పెంచుకున్నారు. గ్రామాల్లో రియల్ ఎస్టేట్ గురించి నవీన్ స్పృశించారు. గ్రామాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ తయారయ్యాయి. జిల్లా హెడ్ క్వార్టర్స్ చుట్టూ ఉన్నటువంటి భూములు ఏమయ్యాయి, ఆ భూములు ఎవరి అధీనంలోకి వెళ్ళాయి, ఇది చాలా బలమైనటువంటి పాయింట్. అవన్నీ రియల్ ఎస్టేట్గా మారిపోవటం. అలాగే అంతకుముందు 80స్లో గ్రామాల నుంచి పారిపోయి నగరాలకు వచ్చినటువంటి భూస్వాములు ఉన్నారు. ఆ భూస్వాములు తర్వాత ఏమయ్యారు అంటే ప్రభుత్వం మారిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ భూస్వాములు మళ్ళీ తమ భూముల్ని స్వాధీనం చేసుకోవటానికో లేకపోతే ఆ భూముల మీద ఆధిపత్యాన్ని ప్రకటించుకోవటానికో మళ్ళీ విలేజెస్కి వెళ్ళారు. అంటే పూర్తిగా విలేజెస్కి వెళ్ళలేదు, వాళ్ళ మనిషి ఎవరో ఉంటారు, వాటిని రెగ్యులైజ్ చేస్తూ ఉంటారు. అదే కాలంలో ధరణి అనే ఒక పోర్టల్ వచ్చింది. ఇదంతా రాజకీయమైనటువంటి విషయాలు. ఈ ధరణి అనేటువంటి పోర్టల్ ఏం చేసింది, భూముల మీద భూస్వాములకు ఉన్నటువంటి అధికారాన్ని తిరిగి కట్టబెట్టింది. అంటే ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలన్నమాట, ఈ భూమి నాదే అని. ఓకే,
80స్లోనో లేకపోతే 70స్లోనో జెండాలు పాతినటువంటి భూములు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చేసారు. ఆ జెండాలు పాతినటువంటి భూములు ఎవరైతే జెండాలు పాతారో వాళ్ళకి దక్కలేదు. జెండాలు పాతిన తర్వాత ఎవరికైతే ఇస్తామని చెప్పేసి రైతులకు ఇస్తామని చెప్పేసి పంచుతామన్నారు, ఆ రైతులకి దక్కలేదు. ఒకవేళ ఎక్కడైనా ఏ రైతన్నా వ్యవసాయం చేసుకుంటుంటే యాక్చువల్లీ పడావు పడ్డాయి, ఎక్కువ భూములు పడావు పడ్డాయి. ఈ పడావు పడినటువంటి విషయాలు కూడా కథల్లోకి వచ్చాయి. పడావు పడినటువంటి భూములు ధరణి వచ్చిన తర్వాత ఆ భూస్వాములకి చెందాయి. ఇవి అంటే సాధారణంగా మనం తెలంగాణకు వచ్చినప్పుడు భూస్వామ్య సంబంధాల గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సి ఉంటుంది. అంటే భూస్వామ్యం అలాగే ఉందా? లేదు, భూస్వామ్యం కూడా మారింది. భూస్వాముల ప్రవర్తన కూడా మారింది. అంటే వాళ్ళు సంస్కరింపబడిపోయారా అంటే వాళ్ళ అణచివేత పద్ధతులు మారుతాయి. ఈ తిరుగుబాట్లు ఉన్నాయా? లేవు, తిరుగుబాట్లు కూడా లేవు. అంటే ఒక్కొక్క ప్రాంతం వెకేట్ అయిపోతూ వస్తుంది. అంటే ఉద్యమాలు ఎక్కడ జరిగాయో, అంటే ఉత్తర తెలంగాణ నుంచి ఉద్యమాలు నల్లమలకి వెళ్ళటం, నల్లమల ఈ మళ్ళీ విశాఖ బోర్డర్కి రావటం, ఇవన్నీ విషయాలు ఉన్నాయి కదా. వీటన్నిటిలోంచి చూసినప్పుడు వలసలు ఉన్నాయా? వలసలుంటే ఎక్కడికి వెళ్తున్నారు? అయితే ఇదంతా గ్రామాల్లో వస్తున్నటువంటి మార్పులు. ఈ మార్పుల్ని రచయితలు ఏ మేరకు అది మన టాపిక్. ఏ మేరకు పట్టుకోగలుగుతున్నారు రచయితలు గ్రామాలను అంటిపెట్టుకుని ఉంటున్నారా? ఒకవేళ మనం కార్మిక చైతన్యం గురించి, కార్మిక వాడుల గురించి కూడా నవీన్ ప్రస్తావించారు. నిజంగా సింగరేణి గనుల్లో కార్మిక జీవితాన్ని చిత్రించినటువంటి కథలు 80స్లోనూ లేకపోతే అంతకుముందు ఆ తర్వాత వచ్చినప్పటికీ ఆ కార్మికులందరూ కూడా ప్రధానంగా గ్రామీణ జీవితం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ గ్రామీణ జీవితానికి సంబంధించినటువంటి అనేక అంశాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి జీవితం ఉంది. ఇక్కడ తిరుగుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు కులం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆర్థిక సంబంధాల కంటే కూడా కులం అనేటువంటిది ప్రధానంగా ముందుకు వస్తున్నటువంటి విషయం. ఈ కులము ఎలా డామినేట్ చేస్తుంది? భూస్వాములు తిరిగి వెళ్ళిన తర్వాత ఆ కుల సంబంధాలు ఏమయ్యాయి? కుల సంబంధాలు అలాగే ఉన్నాయి. కుల వృత్తులు మాయమైన తర్వాత కుల సంబంధాలు ఏమవుతున్నాయి? అంటే రెండు ఎంతసేపు మనం ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంటాం. కుల సంబంధాలలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ఇవన్నీ కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు. ఆ అధ్యయనం చేసినటువంటి అంశాలు కథల్లో తీసుకురాగలుగుతున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ తొలి రోజుల్లో రాసినటువంటి కథలో, ఇటీవల రాస్తున్నటువంటి కథల్లో భాషాపరంగా ఏమైనా తేడాలు వచ్చినాయో కూడా అధ్యయనం చేయాలి. అతను తన మూలాలకి అతను గ్రామానికి దూరం అవ్వలేదు. అందుకనే ఎక్కువసార్లు మనం ఇటీవల తెలంగాణ గ్రామీణ కథలు చెప్తున్నప్పుడు అశోక్ కుమార్ దగ్గరికి వెళ్తున్నాం, రాజీ దగ్గరికి వెళ్ళట్లేదు. అతను గ్రామాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి. లేకపోతే అల్లం నారాయణ దగ్గరికి వెళ్ళము, అతను నగరీకరణ చెందాడు కాబట్టి. బిఎస్ రాముల దగ్గరికి వెళ్ళము, అతను నగరీకరణ చెందాడు. అంటే వలసలు ఎటు జరుగుతూ ఉన్నాయి? ఈ వలసలు జరిగేటువంటి ప్రాసెస్లో రచయిత తన సంస్కృతికి, తన మూలాలకు దూరం అవటం అంటే అన్ని సంస్కృతులకి ఓకే. అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో బొడ్రాయి పెట్టాలి అంటే అక్కడికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. బొడ్రాయికి బైండ్ లైన్ రావాలి. బైండ్ లైన్ రాకుండా అక్కడికి బ్రాహ్మణుడు వస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇదివరకు ఊళ్ళలో ధాన్యమో లేకపోతే మరొకటో సేకరించి ఆ ఊరి ఆ బొడ్రాయిని ఏర్పరుస్తారేమో కానీ ఇప్పుడు లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఒక బొడ్రాయి ఏర్పాటు చేయడానికి ఊళ్ళో 20 లక్షలు వసూలు చేసి బొడ్రాయి ఏర్పడుతున్నారు. ఇది సంస్కృతికి సంబంధించినటువంటి అంశం. ఇక అన్నీ మొత్తం అది బ్రాహ్మణైజ్ అవుతుంది అన్న పదం కంటే కూడా హైందవైజ్ అవుతుంది. అది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ అంశాన్ని మనం గమనించాల్సినటువంటిది, చాలా గట్టిగా గమనించాల్సినటువంటి అంశం. అయితే తెలంగాణలో బలంగా ఉన్నటువంటి జానపద సంస్కృతి, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ కథన రీతులు మారుతున్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే గ్రామం నుంచి వచ్చినప్పుడు అతను చెప్పేటువంటి టెక్నిక్ ఒకటి ఉంటుంది. అది నగరీకరణ చెందిన కొద్దీ, రైటర్ నగరీకరణ చెందిన అప్పుడు ఆ మౌఖికమైనటువంటి టెక్నిక్స్కి దూరం అవ్వటం కూడా జరుగుతుంది. సంభాషణలు ఎక్కువ చోటు చేసుకుంటాయి. అలాగే ఆ సంస్కృతి కూడా మాయమైపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కథా రచయితలుగా స్వయంగా గుర్తించాలి. కథల్లోకి ఏ మేరకు వస్తున్నాయో, అంటే 1940స్లో ఉపయోగించినటువంటి మాండలిక భాషకి 80స్లో ఉపయోగించిన రాజయ్య లాంటి వాడు, యశోదారెడ్డి, రాజయ్య, ఆ తర్వాత ఇప్పుడు రాస్తున్నటువంటి
ఆ, ఇప్పుడు రాయలసీమలో మేఘనాథ్ రాస్తున్నటువంటి భాషకి, అలాగే అక్కడ ఎవరు మనప్రీతం అని చెప్పేసి కేవి నరేంద్ర వాళ్ళ అబ్బాయి వీళ్ళు రాస్తున్నటువంటిది. అలాగే అల్లం వీరయ్య కొడుకు ఒక అతను ఉన్నాడు, వంశీ అని చెప్పేసి, అతను రాస్తున్నటువంటి కథలకి ఇవన్నీ చాలా చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు. గ్రామానికి రచయితల దూరం అవటం, ఒకవేళ గ్రామాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే వాటి యొక్క డైలెక్ట్స్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. ఇవి ఏ మేరకు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ లోతుగా చూసినప్పుడు ఇంకా అనేకమైనటువంటి కోణాలు కనపడతాయి. యాక్చువల్లీ నేనే కాదు, మనం ఎవరూ ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి అర్హులం కాము. ఇందాక చెప్పినట్టు భూమి ఇప్పుడు దాకా ఇంత క్రితం వరకు భూమి విలువ అనేది వ్యవసాయ ఆధారంగా భూమి విలువ నిర్ణయించబడేది. మెట్టదానికి ఒక రేటు, మాగానికి ఒక రేటు, పంట